ఏ పండగకు లేని ప్రత్యేకత గోమయంతో గొబ్బెమ్మలను సిద్ధం చేసి సంక్రాంతి పండుగ నాడు రంగవల్లికల మధ్యన ఉంచి పూజించడం. ఆలయాన్ని ఒకరు వెళ్ళకూడదు, తోడుగా 10 మందిని. గొబ్బెమ్మలను ఏర్పాటు చేయండి. ఒక్క నెల రోజుల పాటు. ఇది ధనుర్మాసం. భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. గోవు, ఆవు. ఈ గోవు అంటే సాధారణంగా మనకి అశ్వపూజ, గజ పూజ అనే మాటలు వింటూ ఉంటాం. ఆలయాలలో, పెద్ద పెద్ద ఆలయాలలో, పురాతన ఆలయాలలో అక్కడ అశ్వాలకు కూడా పూజ చేస్తారు. అక్కడ ఏనుగులకి కూడా పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ అశ్వపూజ అలాగే గజ పూజ వీటిని పశు పూజ అంటారట. కానీ అక్కడి గోవుకి పూజ చేస్తే ఏ ఆలయంలో అయినా దాన్ని పశు పూజ అని అనరు. ఎందుకు అంటే గోవులో 33 కోట్ల దేవతా స్వరూపాలు ఉంటాయి. అంటే నిజంగా వాళ్ళందరూ అందులో దూరి ఉంటారా అంటే అలా కాదు. 33 కోట్ల దేవతా స్వరూపాలను ఆరాధిస్తే ఎంత ఫలితం వస్తుందో గోవుని ఆరాధిస్తే అంతే ఫలితం వస్తుంది అని చెప్తారు. అందుకే ఈ గోవుకి సంబంధించిన పూజ ఇది పశు పూజ కాదు అనే ఒక నిర్వచనం మనకు కనిపిస్తుంది. గోపూజ అంటే ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క పూజ. అటువంటి గోవుకి సంబంధించి ఎన్ని రోజులు ఎన్నిసార్లు పూజ చేసినా ఎప్పుడూ శుభప్రదమే, ఎప్పుడూ మంగళప్రదమే. అలాగే వాకిలిలో మనం గొబ్బెమ్మలు పెట్టటము, లేకపోతే ఆ ఆవు పేడ ఏదైతే ఉందో దాంతో మనం పూర్తిగా దాన్ని శుభ్రం చేయటము. అంటే అక్కడ కేవలం శుభ్రం అని మాత్రమే కాదు, శుభం, మంగళప్రదం. ఈ రకంగా ఈ గోమయానికి మాత్రమే అంతటి పవిత్రత ఉంది. ఇది మనం అనాది కాలంగా వింటున్నాం. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ అనేటప్పటికీ, ఇంకా చెప్పాలి అంటే ధనుర్మాసం నుంచే కూడా ముగ్గులు వేయటం, అందులో ఖచ్చితంగా ఈ గొబ్బెమ్మలు పెట్టటము, అంటే ఈ గోమయం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించటం కనిపిస్తూ ఉంటుంది. మరి ఇలా ఎందుకు ఉపయోగించాలి? ఎటువంటి లాభాలు ఉంటాయి? అసలు గొబ్బెమ్మలు అంటే దేనికి ప్రతీక? ఈ గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత మన ఉపాసనా బలం ఎలా పెరుగుతుంది? మనలో సంస్కారం ఎలా పెరుగుతుంది? మనలో చైతన్యం ఎలా పెరుగుతుంది? అసలు ఈ గొబ్బెమ్మల్ని చూసినంత మాత్రానే ఎంతో పవిత్రత, మంగళత్వం కలుగుతుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. ఏ పండగకు లేని ప్రత్యేకత గోమయంతో గొబ్బెమ్మలను సిద్ధం చేసి సంక్రాంతి పండుగ నాడు రంగవల్లికల మధ్యన ఉంచి పూజించడం. ఇదేమిటి, ఒకరోజే ఏర్పాటు చేస్తారా? కాదుగా. సూర్యగమనం ధనురాశిలో ప్రారంభం అయినది మొదలుగా 30 రోజుల పాటు ప్రతిరోజు వాకిలిలో రంగవల్లికలు తీర్చాలి, అందులో గొబ్బెమ్మలను అలంకరించాలి. ఎవరి గొబ్బెమ్మలు, ఏమిటి కథ? తిరుప్పావై పాశురాలలో వర్ణింపబడినటువంటి ఆ 12 ఆళ్వారులకు సంబంధించిన 10 మంది చరిత్రలే ఈ 10 గొబ్బెమ్మలు, గోపికలు, గోపితలు. తిరుప్పావై పాశురాలలో 6వ పాశురం నుంచి 15వ పాశురం వరకు ఉండేటటువంటి 10 పాశురాలలో ఆలయానికి వెళ్ళే గోపిక ఒక్కటి తాను కాకుండా తనతో పాటు మరొక గోపికను కూడా మేలుకొలిపి అందరితో కలిసి రంగనాథుని ఆలయానికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఈశ్వర తత్వం ఉన్నది, ఈ స్వరూపం జీవుడు. ఆలయాన్ని ఒకరు వెళ్ళకూడదు, తోడుగా 10 మందిని. అంతరంగనాథుడిగా ఉండే ఆ రంగనాథుడిని అంతా రంగనాథుడిగా గుర్తించే నిమిత్తమై ఈ 10 మంది గొబ్బెమ్మల మధ్యన కృష్ణుడు. ఇలా ఏర్పాటు చేసే ఈ పండుగ నేపథ్యంలో ఆవు పేడ, గోమయం మాత్రమే వినియోగించాలి. గావో భగో గావ ఇంద్రో మే అచ్చాత్. సంపూర్ణమైన ఆహారం ఆవు పాలు. దేశమాత, దేశాన్ని తల్లిగా పిలుస్తాం మనం. అలాగే కన్న తల్లి, మాత అనే సంబోధిస్తాం. ఈ రెండింటితో సమానమైనటువంటి ప్రాతినిధ్యం గోవుకు అందించింది సనాతన ధర్మం. కనుకనే గోమాత అంటాం మనం. గోవును పూజిస్తే ఏ వ్యాధి మన దరి చేరదు. పూజించడం అనగానే మన వాళ్ళు పసుపు కుంకుమ చేత పుచ్చుకొని తయారైపోతారు. అలా కాదండి. గోవులను రక్షించాలి, గోవులను ప్రేమించాలి. గోవుకు
ఏ పదార్థం రుచిస్తుందో అదే ఆహారంగా అందించాలి. అది పచ్చిక. అలాగే నానబోసిన శనగలు, నానబోసిన నవధాన్యాలు, ఇలా వీటిని ఆ గోమాతకు ఆహారంగా అందిస్తే గోమాత అనుగ్రహంతో సమస్త రోగాలు తొలగిపోతాయి, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. గోమయం, గోపంచితం, గోఘృతం, గోదధి, ఆవుకు సంబంధించిన ప్రతి ఉత్పత్తిలోనూ అమృతమయమైనటువంటి లక్షణాలు ఉన్నాయి అంటూ సైన్స్ ఈనాడు నిరూపిస్తున్న నేపథ్యంలో ఘృతం తాగాలి, ఆవు నెయ్యి తాగాలి, వ్యాధులు రాకుండా పోతాయి. ఏదో పదార్థం కలుపుకున్నాక నెయ్యి వేయడం కాదు. తెల్లటి అన్నం మీద ముందుగా నెయ్యి వేయండి అని చెప్పడం అర్థం ఏమిటి అంటే, ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం అని వేద ప్రమాణం, ఆశీర్వచన మంత్రం ఇది. ఘృతం పీత్వా, అరచేతిలో నెయ్యి పోసుకొని తాగాలి అంటుంది వేదం. ఒబేసిటీ రాదు, కానీ మన మూర్ఖ ప్రపంచం వినడం లేదు. అయినా సంప్రదాయాన్ని అనుసరించి ఇలా సంక్రాంతి సందర్భంగా గోవుని రక్షించండి, గోమయంతో సంప్రదాయానికి అనుకూలంగా గోపికలకు ప్రతీకాత్మకంగా గొబ్బెమ్మలను ఏర్పాటు చేయండి. ఒక్క నెల రోజుల పాటు, ఇది ధనుర్మాసం, ఇలా చెప్పడంలో ఉండే అంతరార్థం ఇదే. ఇది వ్రతానికి సంబంధించిన మాసం. శాస్త్రబద్ధ ప్రమాణాలతో ధనుర్మాస నియమాలకు అనుకూలంగా జీవితాన్ని గడుపుదాం. సంక్రాంతి పండుగ రోజు గంగిరెద్దును పూజిద్దాం. అంతకు 30 రోజులుగా గోమాతను రక్షించుకుందాం, సంప్రదాయాన్ని కాపాడుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.